నమస్తే తెలుగు వన్. నేను మీ సుభాకర్. అపురూప ఆలయాలు ప్రోగ్రాంలో భాగంగా మనం లేపాక్షి వెళ్ళి వద్దాం రండి. మన లేపాక్షి తీసుకెళ్ళటానికి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం శివనాగిరెడ్డి గారు. నమస్కారం అండి. ఈ లేపాక్షి ప్రాశస్త్యత ఏంటి అసలు? లేపాక్షి అనగానే ప్రతి తెలుగువాడు పులకించిపోతాడు. ఎందుకు అంటే ఆ లేపాక్షి చుట్టూ అల్లుకున్న కథలు, గాథలు, ఆ ఆలయాన్ని నిర్మించిన విరూపన్న వర్ణచిత్రాలు, ఆలయ వాస్తు విశేషాలు ఒకటేమిటి, అన్నీ అద్భుతాలే. ఈ ఆలయాన్ని అపురూపంగా తీర్చిదిద్దిన విశేషాలే. అయితే చిన్నప్పుడు ఎప్పుడూ నేను 6వ తరగతి చదివేటప్పుడు లేపాక్షి బసవయ్య లేచిరావయ్య అని మా తెలుగు ఉపాధ్యాయుడు పాడి, ఇది బసవరాజు అప్పారావు గారు రాశారా అని మాకు చెప్పినప్పుడు ఆ బొమ్మను చూసాము, లేపాక్షి గురించి విన్నాము, కానీ మేము ఆనాడు వెళ్ళలేకపోయాము. అదిగో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా మదిలో ఒక చెరగని ముద్రను లేపాక్షి అనే పదం వేసింది. అయితే ఆ తరువాత లేపాక్షి అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో హిందూపురం మండలంలో మన కోడికొండ అని అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. వెళ్తే లేపాక్షి వస్తుంది. ముందుగా మనం నందిని చూస్తాం. ఆ నంది తర్వాత ఆలయానికి వెళ్తాం. ఆలయానికి వెళ్ళే ముందు అక్కడ స్థానిక గైడ్లు ఉంటారు. ఆ గైడ్లు లేపాక్షి ఆలయం ఒక ఆలయం, ఆలయాల సమూహం, చాలా సమూహాలు. అదే కేవలం ఒక ఆలయం కాదు. లేపాక్షి అనేది 3 ప్రాకారాలతో ఉంటుంది. ఒక్కొక్క ప్రాకారంలో ఒక్కొక్క ఆలయ సముదాయం, అంటే పరివార దేవతలు అంటాం మనం. రకరకాల మండపాలు ఇవన్నీ ఉంటాయి. మొదటి ఈ ఆలయాన్ని గురించి చెప్పుకునేటప్పుడు ముందు మనం చరిత్రలోకి ఒకసారి తొంగి చూడాలి. ఏమిటంటే ఈ లేపాక్షి అన్నది ఎలా వచ్చింది? లే పక్షి అని రాముడు ఎప్పుడైతే ఆ పర్ణశాల దగ్గర నుంచి రావణాసురుడు సీతను మాయావిగా వచ్చి కొనిపోయాడో, ఆ కొనిపోయిన దృశ్యాన్ని అయ్యో గొప్ప మోసం జరిగిందే అని జటాయు పక్షి చూసి, ఆ జటాయు రామ సీతాదేవిని తీసుకువెళ్తున్నాడు అని చెప్పిన సందర్భంలో వినుకొండ అనే దగ్గర ఆవిడ చెప్పిందని, ఆ తర్వాత ఈ పక్షి రాముడికి ఈ విషయాన్ని చేరవేసిన అడ్డగించడానికి వెళ్తుంది. అడ్డగించడానికి వెళ్ళినప్పుడు పక్షి ఈ విషయాన్ని రాముడికి చెప్పిందని అతనికి రావణాసురుడు కోపమెక్కి కత్తి తీసుకొని అలా కొట్టాడని, కొట్టినప్పుడు రెక్క తెగి కింద పడిందని, ఎక్కడ ఈ ప్రస్తుత లేపాక్షి ప్రదేశంలో. అప్పుడు రాముడు ఆ దిశగా వెళ్ళినప్పుడు లే పక్షి నేనున్నాను నీకు అని అన్నాడని, అదిగో అప్పటి నుంచి లేపాక్షి అనే పదం రామాయణంతో ముడిపడి ప్రజల నోళ్లలో నాంతుంది. మరో గాథ ఉంది ఒకటి. అదేమిటి అంటే విరుపన్న. ఎవరి విరుపన్న? మీ అందరికీ తెలిసిందే. విజయనగర సామ్రాజ్యం వైభవేతంగా వెలుగొంది సమరాంగణ సార్వభౌమ అని బిరుదు పొందిన శ్రీకృష్ణదేవరాయల అనంతరం విజయనగర చక్రవర్తి అయినటువంటి అచ్యుతదేవరాయలు, ఆయన 1929 చివరిలో 30లో ఆయన పట్టాభిషేకం అయ్యాడు. ఎక్కడయ్యాడు తెలుసా? అది కూడా ఆశ్చర్యమే. శ్రీకాళహస్తిలో ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడు, హంపి విజయనగరంలో కాదు. అందుకని అది ఆయనకు ఒక నమ్మకం కుదిరిందనమాట. అక్కడ ఆ స్వామి అంటే ఒక నమ్మకంతో ఆయన పట్టాభిషేకం అక్కడ చేసుకున్నాడు. దాని తర్వాత ఆయన హాయిగా మళ్ళీ ఇదివరకు కృష్ణదేవరాయలు ఎలా పరిపాలించాడు ఆ అడుగుజాడల్లో నడుస్తూ తను కూడా పరిపాలిస్తున్నాడు. సామ్రాజ్యం అది, రాజ్యం కాదు. ఆ సామ్రాజ్యం వివిధ రాజ్యాలుగా, స్థలాలుగా విభజించబడినప్పుడు పెనుగొండ రాజ్యం ఒకటి అందులో. ఈ పెనుగొండ అంటే మనం అనంతపూర్ నుంచి బెంగళూరు వెళ్ళే లోపల వచ్చే పెనుగొండే. చాలా పెద్ద కోట. అది నేల మీద కోట ఉంది, కొండ మీద కోట ఉంది, అనేక కట్టడాలు ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు ఆ పెనుగొండ కోటను కూడా తన కంట్రోల్లోనే ఉంచుకున్నాడు. కానీ రాజ్యం ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం కొంచెం తర్వాత 2వ రాజధానిగా పెనుగొండ వెలిసిల్లిన సంగతి తెలుసు. అది కొంచెం తర్వాత. అయితే ఇప్పుడు ఈ అచ్యుతదేవరాయలు హంపి విజయనగరం నుంచి పరిపాలించేటప్పుడు ఈ పెనుగొండ రాజ్యానికి కోశాధికారిగా నంది విరుపన్న అని ఆయన, ముద్దమ లక్కిశెట్టి అనే వాళ్ళిద్దరు కొడుకు అనమాట. ఇతను అక్కడ బాగా తయారై అన్ని విద్యలు నేర్చుకొని కోశాధికారి, ట్రెజరర్గా ఉన్నాడు పెనుగొండలో. అంటే చుట్టుపక్కల వచ్చేటువంటి శిస్తు, సుంక, అన్ని సుంకాలు, ఆదాయాలన్నీ కూడా దానికి ఒక బందోబస్తుగా ఉండే వ్యక్తి. తను ఏం చేశాడు? తనకి ఒక చిన్న మోగ పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లగాడు ఎట్లా చేయాలని ఆయన అన్ని మంచి మంచి పుణ్యక్షేత్రాలు తిప్పుతున్నాడు. తిప్పేటప్పుడు ఏమైందంటే చిట్ట చివరికి లేపాక్షి ఉన్న, దాన్ని కూర్మశిల అంటారు, ఆ లేపాక్షి ఉన్న ప్రదేశంలో అతను తిరుగుతూ అప్పటికే ఒక ఆలయం ఉందని ప్రతీతి. అలా తిరుగుతూ అక్కడ ఒక చిన్న శివలింగం దగ్గరికి వెళ్ళేసరికి అతనికి మాట వచ్చింది అని. ఓకే.
అరే నా కొడుకు మాట్లాడుతున్నాడే అని అక్కడే ఆశ్చర్యచకితుడైనటువంటి విరుపన్న ఇలా 6 బయలు ఉన్నటువంటి శివలింగానికి నేను ఒక ఆలయాన్ని కట్టిస్తాను అని మొక్కున్నాడు. ఆ మొక్కును తీర్చుకోవడం కోసం ప్రారంభించాడు. తన దగ్గర ఉన్న వ్యక్తిగతంగా ఉన్న నిధులు అయిపోయిన తర్వాత ఇప్పుడు లేపాక్షిలో ఒక శివలింగం ఉంది, అదేనా ఇప్పుడు? అది కాదు. ఇది వేరే మామూలు ఆలయంలో ఉన్నటువంటి శివలింగం. ఈ శివలింగాన్ని కట్టాడు కదా, తను అప్పుడు ప్రభుత్వ సొమ్మును తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత వినియోగించి కట్టాడు భక్త రామదాసు లాగా. అలా కట్టేతలకి రాజుకు తెలిసింది, అయ్యో రాజు నన్ను ఇబ్బంది పెడతాడేమో, మళ్ళీ నేను చేసింది తప్పే కదా అని తప్పును తనకు తాను ఒప్పుకొని, అయినా సరే నేను చేసినటువంటి కార్యం ఒక గొప్ప పుణ్యకార్యం, ఆ పుణ్యకార్యం చేశాను అన్న తృప్తి నాకు ఎలకాలం మిగులుతుంది. అయితే నేను చేసిన తప్పు కదా, తప్పుని నేను ఒప్పుకుంటాను. రాజు సామ్రాట్టు శిక్షించే బదులు నాకు నేనే శిక్షించుకొని స్వయంకృతంగా నాకు నేనే మరణాన్ని ఆహ్వానిస్తాను అని తన దగ్గర ఉన్నటువంటి ఒక బాణంతో ఆ 2 కళ్ళు తీసుకొని ఆ గోడకి పూర్తి అయిపోయింది కదా, ఇంకా కొంత పని ఉంది కానీ ఆ గోడకి అలా 2 కళ్ళు కొట్టుకున్నాడని, ఆ 2 కళ్ళు కూడా ఎక్కడైతే గోడ మీద పడినాయో, వెనక మీకు ప్రకారం గోడ మీద ఉంటాయి, ఆ పడి కిందకి దానికి ఉన్నటువంటి ఆ స్రవం ఉంటుంది కదా, అది జారి పడిన గుర్తులు ఇప్పటికీ కనిపిస్తున్నాయని, అది కంటిలో ఉన్నటువంటి లేపం అంటే ద్రవ్యం, మన కంటికి కూడా లోపల కొంత ఇది ఒక నీటి లాంటి పదార్థం అది జారి కనిపిస్తుంది, దాని మీద లేపాక్షి వచ్చిందని మరో కథ అనమాట. ఇలా అనేక కథలతో ముడిపడి జనంలో నాని ప్రాశస్త్యాన్ని సంతరించుకొని ఈ లేపాక్షి దేవాలయం ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంది. శివలింగం ఉంది కదా లోపల, దాని ప్రత్యేకత? అయ్యో అది చాలా గొప్ప శివలింగం. అదేమిటి అంటే అది శివలింగం కాదు, నాగలింగం. అంటే శివలింగమే, కేవలం మధ్యలో మనకి శివలింగం ఎలా ఉంటుంది, పానవట్టం మధ్యలో లింగం ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, పానవట్టం లేదు. ఒక 3 వరసలుగా చుట్టుకున్న నాగదేవత చక్కటి పైన పడకబడుతూ ఉంటుంది. ఈ లింగమేమో నల్ల శానపురాయి, అద్భుతంగా మెరుస్తుందన్నమాట. ఇది మాత్రం ఎర్ర ఇసుకరాయి. సో 2 కలగలుపు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అదేమిటి అంటే దాని పక్కనే మీకు భక్త కన్నప్ప కథ ఉంటుంది. భక్త కన్నప్ప తెలుసు కదా మీకు, శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తి అనే కథ ఎలా ముడిపడి ఉందో అది కొంచెం ముందు ఉంటుంది. దానికి సంబంధించింది ఇది కూడా. అంటే పాము కూడా శివలింగాన్ని పూజ చేస్తుంది కదా, దాన్ని చిన్నగా ఉండే కంటే చాలా పెద్దగా కట్టాడు. ఇలాంటిది మీకు మొత్తం భారతదేశంలో కూడా ఎక్కడా లేదు. అది దాని ప్రత్యేకత. దీన్ని నాగలింగం అంటారు. ఈ లేపాక్షి ఆలయ శిల్పాలు, వాస్తు విశిష్టత వివరిస్తారు. చాలా ప్రత్యేకతమైనటువంటి వాస్తు ఉంది. ఏమిటంటే విజయనగర ప్రతి రాజవంశానికి ఏం చేస్తారు అంటే, అంతవరకు ఉన్నటువంటి వాస్తు శిల్పకళలు ఎలా ఉన్నాయో వాటిని ఆకలింపు చేసుకొని వాటికంటే మరో శైలిని భిన్నంగా ఉండాలి. ఉదాహరణకు మీ సంతకం, నా సంతకం, 2 సంతకాల మధ్య ఎంత తేడా ఉంటుంది. అలా ప్రతి రాజవంశం కూడా ఏమనుకుంటుంది అంటే, మనకి ఇది చాళుక్య వాస్తు, ఇది కాకతీయ వాస్తు, ఇది హొయసల వాస్తు, ఇది విజయనగర వాస్తు అన్నప్పుడు విజయనగరం సామ్రాజ్యం కాబట్టి అప్పటి వరకు అందుబాటులో ఉన్న దక్షిణాత్య వాస్తుశిల్పమైనటువంటి చోళ శిల్పకళకు, ఇంకా హొయసల శిల్పకళకు, ఇంకా కాకతీయ, కళ్యాణి, చాళుక్య అప్పటి వరకు అందుబాటులో దాక్షిణాత్యంలో అవే ఉన్నాయి కదా మనకి, పల్లవ, వాటన్నిటికంటే చిట్ట చివరిది చోళ కాబట్టి అదే చోళ వాస్తుశిల్పాన్ని వీళ్ళు మరికొంత నగీషీలు దిద్ది మెరుగులు పట్టినటువంటి విలక్షణంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒకటి ఆలయాలు చూసుకుంటేనేమో మీరు నేల మీద చూసుకుంటే గర్భాలయ, అర్ధమండప, మహామండప, సభామండప, మళ్ళీ వాహన మండప, ధ్వజస్తంభ, బలిపీఠ, గోపుర, ప్రాకారాలు, ప్రాకార మండపాలు, అలాగే పరివార దేవతలు, విడిగా మండపాలు, ఇలా ఒక వాస్తు, దానికి ఒక ప్రోటోకాల్ అంటారు. ఇక భూమి మీద నుంచి పైకి చూస్తే మనం అధిష్టానం, పాదవర్గం, ప్రస్తరం తర్వాత విమానం, దాన్ని శిఖరం అంటాం. అలా ఆలయం మీద ఉంటే ముందు ప్రాకారంలో విజయనగరం యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే, మీరు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు గోపురం కనిపిస్తుంది. దాన్ని గోపురం అంటాం మనం. ఈ గోపురం పల్లవ కాలంలోనే ప్రారంభమైన, చోళులు కూడా దాన్ని అందిపుచ్చుకున్న, పాండ్యులు దానికి మెరుగులు దిద్దిన గోపురాలు విజయనగర కాలంలో నిర్మించిన వీళ్ళు రాయ కదా, కృష్ణదేవరాయ, బుక్కరాయ, హరిహరరాయ, అచ్యుతరాయ, మల్లికార్జునరాయ, విరూపాక్షరాయ, రంగరాయ. ఈ రాయ అన్న శబ్దం
కేవలం విజయనగర రాజులు చక్రవర్తులు మాత్రమే పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు నిర్మించిన గోపురాలకు రాయగోపురం రాజగోపురం అని పేరు వచ్చింది. అందుకే అది మామూలుగా ఏదో కొద్దిగా 2 అంతస్తులు 3 అంతస్తులు కాకుండా కొన్ని సందర్భాలు అలా ఉన్నా, మరి తిరుపతి చూడండి మీరు, గోవిందరాజుల స్వామి గుడి గోపురం ఎంత పెద్దది, 205 అడుగుల ఎత్తున్నది. అది మట్లి అనే ఒక సిద్ధవటం నుంచి పరిపాలించిన రాజులు విజయనగర సామంతులుగా నిర్మించినటువంటిది. దాన్ని కూడా రాయగోపురం అని అంటాం మనం. అది విజయనగర వాస్తుకళా విశేషం. ఇంకా 4 కాళ్ల మండపం అని అంటే 4 స్తంభాలతో మండపం ఉంటుంది. అలాగే 100 కాళ్ల మండపం, 100 స్తంభాలతో మండపం, 1000 కాళ్ల మండపం, కొండ మీద తిరుమల మీద ఉండేది కదా. ఇలా విలక్షణమైనటువంటి మండపాలు ఉంటాయి. మీరు అహోబిలం వెళ్ళండి, ఉదయగిరి వెళ్ళండి, కంచి వెళ్ళండి, కాళహస్తి వెళ్ళండి. ఈ విజయనగర కాలంలో నిర్మించినటువంటి అపురూప ఆలయ వాస్తు శిల్పకళా విశేషాలు ప్రపంచ పరివ్యాప్త వారసత్వ ప్రేమికులను రప్పించటమే కాకుండా వారిని మెప్పిస్తాయి కూడా. లేపాక్షిలో ఈ వర్ణ చిత్రాల ప్రాముఖ్యత ఏంటి? ఒకటి ఏమైందంటే ఆ రోజుల్లో మీకు నేను 3 మాటలు చెప్పాలి ఇప్పుడు. ఏమిటి అంటే, ఒకటి వాస్తు అంటే వస్తురేవ వాస్తు. భూమి అనేదాన్ని వస్తువు అంటాం. వాస్తు అనేది ఎప్పుడవుతుందంటే ఆ భూమి మీద ఏదైనా ఒక కట్టడం కడితే దాన్ని వాస్తు అంటాం మనం. అలా ఆలయం మీద కట్టుకుంటాం కదా. ఈ ఒకటేమో ఆలయాన్ని కట్టడం. ఆలయం మీద కట్టిన దాన్ని సాదాసీదా గోడల కంటే ముందు అలా ఉన్న ఆ గోడల మీద మహాభారత, భాగవత, రామాయణ లేక స్థానిక కథలు, జానపద గాథలు, ఏమంటామంటే మనం పంచతంత్ర కథలు, ఇలాంటి వాటన్నింటిని చెక్కుతారు. ఎందుకంటే ఆ రోజుల్లో కేవలం ఆలయాలే ప్రదర్శనశాలలు జ్ఞానాన్ని పంచుతాయి, జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. అక్కడ సాంస్కృతిక వికాసానికి కూడా చోటు. అక్కడ కవులు ఉంటారు, కళాకారులు ఉంటారు, నర్తకీమణులు ఉంటారు, వాద్యగాండ్రులు ఉంటారు, పండితులు ఉంటారు, వేదపారాయణం జరుగుతుంది, శాస్త్ర చర్చలు జరుగుతాయి. ఇలా అది ఒక వికాస కేంద్రం అన్నమాట. ఈ వికాస కేంద్రం దగ్గర ఏం చేస్తారు, వచ్చేవాళ్ళు అయ్యో ఈ గోడలు ఏమిటి ఇలా సాదాసీదాగా ఉన్నాయే అని అనుకోకుండా ఆర్థిక వనరులను బట్టి, ఆయన అభిరుచిని బట్టి, దాత అభిరుచిని బట్టి అప్పటికి అందుబాటులో ఉన్న ప్రామాణిక వాస్తు శిల్ప శాస్త్రాల్లో పేర్కొన్న విషయాలను ఆచరిస్తూనే శిల్పులు తమకున్న నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించే రీతిగా ఒక్కొక్క దాత ఇదిగో రామాయణ దృశ్యాలు ఇలా ఉండాలి. హజార్ రామాలయం చూడండి మీరు, ఎక్కడ హంపీలో చుట్టూ రామాయణ దృశ్యాలే కదా. అలాగే మీకు తాడిపత్రి వెళ్ళండి, విశంతల వెంకటరమణ టెంపుల్ చుట్టూ రామాయణ దృశ్యాలే. ఇలా కొన్ని ఉంటాయి. ఇక్కడ లేపాక్షికి వచ్చేసిన తర్వాత ఒకటి ఆలయాన్ని ఏమో అద్భుతంగా నిర్మించారు ఆ గోడలు, దాని మీద మళ్ళీ మీకు శిల్పం చెక్కారు. ఆ శిల్పమే దాన్ని ఏమంటాం, వాస్తు శిల్పం అంటాం. కానీ అది కప్పుల మీద, స్తంభాల మీద, అధిష్టానాల మీద, ద్వారబంధాల మీద విడి శిల్పాలుగాను ఉంటుంది. అయితే ఆనాటికి అందుబాటులో మరో 2 ప్రక్రియలు వచ్చాయి. ఏమిటి ఆ 2 ప్రక్రియలు? ఒకటేమో కేవలం రాతితో చెక్కిన శిల్పాన్నే శిల్పం అంటాం, శిల్పం కదా. అలా కాకుండా సుధా శిల్పం అని ఒకటి ఉంది. ఏమిటది? సున్నంతో కూడా తయారు చేయటం. గోపురం కప్పు పైన ఆ బొమ్మలన్నీ కూడా సున్నంతో దాన్ని అంటాం. అలా కాకుండా మరొక రకమైనటువంటి ప్రక్రియ వచ్చింది ఆలయంలో. ఏమిటది? బొమ్మలు చేయాల్సిన అవసరం లేదు. 3 రకాలు ఉంటాయి. చిత్రం, చిత్రార్థం, చిత్రాభాసం ఇది త్రివిధం భవేత్ అంటారు. ఏమిటది? చిత్రం అంటేనేమో 3 మొత్తం మీరు 3D, మీరు ముందు చూడొచ్చు, సైడు చూడొచ్చు, వెనక చూడొచ్చు, మొత్తం 3 డైమెన్షన్, దాన్ని చిత్రం అంటాం. అర్ధ చిత్రం అంటే ఇదిగో ఇందాక గోడ కానించి కొన్ని బొమ్మలు ఇలా ముందు కొద్దిగా పొడుచుకొచ్చి ఉంటాయి, దాన్ని అర్ధ చిత్రం అంటాం. చిత్రాభాసం అంటే కేవలం గోడ మీద వేసినటువంటి పెయింటింగ్. ఇదిగో ఈ రాత, ఆ రాతకు ప్రొజెక్షన్ లేదు, ముందుకు రాదు, దాన్ని మాత్రం మనం చిత్రాభాసం అంటాం. అది వర్ణ చిత్రాలు. ఇదిగో విజయనగరం శిల్పంకి వచ్చేసరికి వాస్తు శిల్పం, దాంతోపాటు వర్ణ చిత్ర వైవిధ్యం కూడా ఉంది. ఇక్కడికి వచ్చేస్తే ఆ విజయనగర కాలంలో అప్పటికే అంటే కృష్ణదేవరాయల కాలానికే మీరు హంపీలోని శ్రీకృష్ణాలయంలో ఎన్ని అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. అలాగే ఆ విజయనగర కాలానికి చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళింది వర్ణచిత్రం. మరి విరుపన్న కూడా హంపీ చూశాడు, హంపీలో చిత్రకళను చూశాడు, మిగతా ప్రాంతాల్లో చూశాడు. శిల్పులు అందుబాటులో ఉన్నారు, శిల్పులతో పాటు చిత్రకారులు ఉన్నారు. ఇంకా మీకు అప్పటికే ఈ శిల్ప శాస్త్రాల్లోనూ వర్ణ సమ్మేళనం అని, వర్ణ సంకలనం అని, వర్ణ లేపనం అని,
వార్తికలని రకరకాల శిల్పశాస్త్రంలో ఈ వర్ణ చిత్రానికి సంబంధించిన శాస్త్రం కూడా జోపించబడింది. కాబట్టి సిద్ధహస్తులైన పెయింటర్స్ ఉన్నారు. అయితే ఇక్కడ గమ్మత్ ఏమిటంటే ఎక్కడెక్కడ ఉన్నవి మీరు ప్రాకారం వెలుపలికి వెళ్తే గోడ మీద, ఆ తర్వాత రఘునాథ స్వామి ఇందాక మీరు అడిగారే ఇది ఆలయం 1, 3 అని 3 ఏమిటది? ఒకటి ప్రధాన దేవాలయం వీరభద్రాలయం, దానికి పక్కనే అంటే ప్రధానాలయం ఇలా ఎదురుగా ఉంది అని అనుకుంటే ఈ కుడివైపున వీరభద్రాలయం, ఎదురుగా అమ్మవారి ఆలయం, మళ్ళీ ఈ పక్కకి వెళ్తే మరొక చిన్న పాపనాశేశ్వర ఆలయం అని 3 ఉన్నాయన్నమాట. ఇక్కడ 3 ప్రధాన దేవాలయం, ఇంకోటి ఆంజనేయ స్వామి దేవాలయం అని ఇలా చిన్న చిన్న ఆలయాలు కూడా ఇంకా ఉన్నాయి, అది వేరు. అయితే ఇప్పుడు చెప్పబోయేది ఏమిటంటే ఈ అద్భుతమైన వర్ణచిత్రాలు ఏమిటి, ఎందుకు, ఎక్కడ అంటే కప్పుల మీద అద్భుతంగా ఉన్న ఈ వీరభద్రాలయ స్వామి ఎదురుగా పైన 13 అడుగుల వీరభద్రుని విగ్రహం వర్ణచిత్రం 13 అడుగులు, అత్యంత ఒకే బొమ్మ ఇంత పెద్దది మరెక్కడా లేదనమాట. అయితే అది ఒక దృశ్యం. ఇంకా పక్కకి వెళ్తే మణుచోల అని ఒక సోళుడు కాలం నాటి ఒక కథ ఒకటి, ఆ కథ దృశ్యం అంతా చెక్కాడు. అంతేకాదు వివిధ ఈ విరుపన్న బ్రదర్ అయినటువంటి వాళ్ళు ఇంకా మిగతా కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా వచ్చి ఈ స్వామిని దర్శించుకొని వరుసగా దర్శించుకున్నప్పుడు ఆనాటి వేషభాషలు, వాళ్ళ తలపాగా ఎలా ఉండేది, కట్టుబొట్లు ఎలా ఉండేవి అన్నీ కూడా మనం చూడవచ్చు. అది చూస్తే మీకు చక్కటి కలంకారీ నైపుణ్యం అంతా కూడా మనం చూడొచ్చు అన్నమాట. ఇదిగో అందుకోసం రకరకాల రంగులు, వాటిని మేళవించిన తీరు, ఆ చక్కటి ప్రతిమాలక్షణం, చిన్న అవుట్లైన్లోనే రూపమంతా తీర్చిదిద్దాడే ఆ రేఖావణ్యం అనితర సాధ్యం. అందుకని ఈ లేపాక్షిలో ఉన్నటువంటి వర్ణచిత్రాలు అత్యద్భుతంగా ఉంటాయి, కనువిందు చేస్తాయి, మళ్ళీ మనం బయటికి రావడానికి ఇష్టపడనంత అందంగా ఉంటాయి. ఇన్ని విశిష్టతలున్న లేపాక్షి ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు సంపాదించుకునే అవకాశం ఉందా? లేకపోతే ఇప్పుడు మనకు గమ్మత్ ఏమైందంటే ఇప్పుడు మనం మొన్నటిదాకా 214 వరకేమో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, ఆ తర్వాత ఇటు తెలంగాణగా విడిపోయి మళ్ళీ పాత ఆంధ్రప్రదేశ్కి వచ్చాం మనం, మిగిలిన ఆంధ్రప్రదేశ్ అని అన్నారు దాన్ని. అలా ఉన్నప్పుడు ఈ 2 రాష్ట్రాల్లోనూ ప్రయత్నాలు ఎప్పుడో 2000 సంవత్సరం నుంచే ప్రారంభమయ్యాయి. ఏదో ఒక అద్భుతమైన కట్టడానికి ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించాలి అన్న ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే 2008-9 వరకు అవి టెంటేటివ్ లిస్ట్ అంటారు, అంటే తాత్కాలిక జాబితా వరకు వెళ్తున్నాయి. సెమీఫైనల్స్ అంటాం మనం. వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తారు. అంటే ఏమిటి, ఇదిగో చుట్టూ కొన్ని ఆక్రమణలు ఉన్నాయి, వాటిని తీసేయండి, ప్రవేశం చాలా ఇరుగ్గా ఉంది, వైశాల్యం చేయండి. చెయ్యాలి అంటే అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి జనానికి ఇబ్బంది కలుగుతుంది. వీటిల్లో రాజకీయంగా వాళ్ళు ఆలోచించినప్పుడు వీళ్ళకి ఇమీడియట్గా మనం తొలగించామంటే మళ్ళీ కట్టించాలి. చాలామంది మేము ఎప్పుడెప్పుడు తరతరాలుగా పుట్టాము, ఇక్కడే ఉన్నాం, రోజు దేవుణ్ణి చూస్తున్నాం, మేము పోము, ఇది మా సన్నిధి ఇది అని కొంత వ్యతిరేకత కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటికీ మించి ఏం చేయాలి అంటే వాళ్ళ దగ్గర కొన్ని, అంటే దీంట్లో యూనివర్సల్ వాల్యూ, ఈ ఆలయంలో యూనివర్సల్ వాల్యూ ఏముందంటే దానికి చక్కగా వాస్తుకళ, వర్ణచిత్రకళ, తర్వాత సీరియల్ మాన్యుమెంట్స్, అనేక దేవాలయాలు ఇవన్నీ సరిపోతున్నాయి. కానీ అడ్డంకి ఎక్కడొచ్చింది అంటే 2009-10కే ఇది టెంటేటివ్ లిస్టులోకి వెళ్ళింది. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన సూచనలు అమలు చేయడంలో భాగంగా కొద్దిగా అంటే అనుకున్నంత వేగం పుంజుకోలేదు, కానీ స్లోగా నడుస్తుంది. దానికోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా వేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు. కేంద్ర పురావస్తు శాఖ, రాష్ట్ర పురావస్తు శాఖ, పర్యాటక శాఖల సమన్వయ సంయుక్తంతో స్థానిక యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అంటే కలెక్టరేట్, వీళ్ళంతా కలిపి వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్దిగా స్లోగా ముందుకు వెళ్తుంది. రాగల 4-5 సంవత్సరాల్లో ఖచ్చితంగా దానికి ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకుంటుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. మీరు గతంలో లేపాక్షి మీద ఒక పుస్తకం రాశారు. జనరల్గా పుస్తకం రాసినప్పుడు అంకితం ఇస్తూ ఉంటారు, అది ప్రముఖులకో, మీ సమకాలికులకో, లేదంటే మీ సీనియర్స్కో. కానీ అక్కడ పనిచేసే ఒక టూరిస్ట్ గైడ్కి మీరు ఆ పుస్తకాన్ని అంకితం ఇచ్చారు. ఎందుకలా? ఎందుకు అంటే నిజం చెప్పాలంటే ఆ ఆలయాన్ని నిర్మించింది నంది విరుపన్న. ఆ విరుపన్న ఇలా స్వామికి దండం పెట్టుకున్నటువంటి శిల్పం ఆలయ గోడ మీద ఉంది. ఇంకా పక్కనే ఉన్నటువంటి మీకు పులివెందుల విన్నాం మనం, అనేక రకాలుగా ప్రసిద్ధి పులివెందుల. ఆ పులివెందులకు తోడు చలివెందుల అని ఒక ఊరుంది. ఎక్కడ, ఇక్కడి నుంచి హిందూపురం వెళ్తుంటే మీరు లేపాక్షి నుంచి పక్కనే ఉంటుందన్నమాట. చాలా గమ్మత్తైన ఊరు. ఆ ఊరిలో కూడా ఒక చాలా అతిపెద్ద శాసనం ఉంది, మన భారతదేశంలోని అతిపెద్ద శాసనాల్లో ఒకటి. 23 అడుగుల పొడవు,
15 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి ఒక శాసనం ఉంది. అదంతా కూడా కన్నడంలో. దాని పక్కనే ఒక చిన్న శాసనం ఉంది. దాని దగ్గర ఇలాగే సాష్టాంగం చేసి విరుపన్న నమస్కరిస్తూ శ్రీ విరుపన్న అని కన్నడంలో చెక్కు ఉందన్నమాట. ఆ మహానుభావుడు నేను అక్కడికి వెళ్ళి ఆయన సాష్టాంగం చేస్తున్నాడు కదా, నేను ఆయనకి సాష్టాంగం చేశా. ఓ మహానుభావ, నువ్వు లేకపోతే లేపాక్షి లేదు, లేపాక్షి లేకపోతే ఆంధ్రుల చిత్రకళకు, తెలుగువారి చిత్రకళకు ఒక గుర్తింపు లేదు అని ఆయనకి నమస్కారం చేసి ఆ అతిపెద్ద శాసనాన్ని ఈ మధ్య క్వారీయింగ్ వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే స్థానికంగా ఉండే ఎల్ఎన్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన నేను పోయి వాళ్ళందరిని ఒప్పించి తప్పించి ప్రస్తుతానికి అది అలా ఉండడానికి కాకుండా. అయితే అసలు విషయానికి వస్తున్నా. ఆ విరుపన్న మళ్ళీ ఆశ్చర్యం ఏంటంటే ఆ విరుపన్న అనేది ఒక గొప్ప సంప్రదాయమైంది పేర్లు పెట్టుకోవటం. ఆ స్వాతంత్ర సమర యోధుల్ని మనం ఎలా మనవాళ్ళకి పెట్టుకున్నాము, అలా ఆ ఊళ్ళో ఇప్పటికీ విరుపన్నులు చాలామంది ఉంటారు. ఆ విరుపన్న పేరుని స్థానికంగా ఉన్నటువంటి ఒక టూరిస్ట్ గైడ్ పెట్టుకున్నాడు. అతను పాపం వచ్చేవాళ్ళందరి కోసం రోజు ఆదాయం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ తాను అయ్యో ఈ అద్భుత ఆలయానికి నేను సేవ చేయొద్దా అన్న ఉద్దేశంతో వచ్చే వాళ్ళందరినీ అక్కడ అందుబాటులో ఉంటూ తాను సుశిక్షితుడై నేనే ట్రైనింగ్ కూడా ఇచ్చాను అతనికి కొన్ని. ఆ తర్వాత అంతకుముందే అతను పనిచేస్తున్నాడు అక్కడ. ఆ మెలకువలన్నీ నేర్పాను. ఆ తర్వాత అతను ఏం చేస్తాడు, వీళ్ళందరికీ తెలియజేస్తున్నాడే. ఒక 20 మంది గ్రూపుకు తాను ఈ విశేషాలు చెబితే ఆ 20 మంది మళ్ళీ ఎంతమందికి చెబుతున్నారు, మళ్ళీ ఎంతమంది వస్తున్నారు చూసారా. ఎంత కారకుడు ఆనాడు అతను ఆలయ నిర్మాణ కారకుడైతే ఈ ఆలయ సందర్శనకు ప్రేరకుడు ఈ విరుపన్న. అందుకని నేను ముఖ్యమంత్రికి ఇవ్వచ్చు, మంత్రులకి ఇవ్వచ్చు, అలా కాకుండా నేను ఇతను అనునిత్యం అంకిత భావంతో సేవ చేస్తూ ఇక్కడ స్థానికంగా పర్యాటకం వృద్ధి చెందటానికి, మన వారసత్వ సంపద ప్రపంచ పరివ్యాప్తం కావటానికి తాను కృషి చేస్తున్నాడు. కాబట్టి నేను అతనికి ఇలా నమస్కరించి నా పుస్తకాన్ని అంకితం ఇచ్చాను. గొప్ప విషయం. మనం ఇప్పుడు ఆలయంలో ప్రవేశిస్తున్నాం. ప్రవేశించే ముందున్నటువంటి గోపురం, ఈ గోపురం మెట్లెక్కి అలా లోపలికి వెళ్ళేటప్పుడు మనకటు బయట నుంచి కూడా అప్రయత్నంగా 3వ ప్రాకారం కనిపిస్తుంది. దాంట్ని చూడకుండా లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళంగానే మీకు ఎదురుగా హాయిగా, ఇంకా ఎదురుగా లోపలికి వెళ్ళిన తర్వాత చూసారా ఎదురుగా మరో గోపురం కనిపిస్తుంది మనకి. చాలా హాయి అన్నమాట. అంటే ఇదేమో 3వ ప్రాకారం, 2వ ప్రాకారం యొక్క గోపురం. ఆ గోపురం ఎంత విలక్షణంగా ఉందో చూడండి. చూడంగానే మీకు ఈ పుష్పపోదిక, ఈ కుంభపంజర స్తంభం, ఈ దేవకోష్టాలు, ఆ చక్కటి అధిష్టానం కింద ఉపపీఠంలో ఉన్నటువంటి ఈ రకరకాల దృశ్యాలు, ఇవన్నీ కూడా విజయనగర శిల్పానికి తార్కాణాలు. ఎస్, అది కూడా లోపల మనం చూసిందే. ఇక లోపలికి ప్రవేశించిన కొద్దికి మీకు మండపాలు కూడా సైడ్ని కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఉండండి. ఒక్క నిమిషం ఆగిన తర్వాత మనం ఏం చేస్తాం, ఈ 3వ ప్రాకారం నుంచి లోపలికి వచ్చాం కాబట్టి ఆ 2వ ప్రాకారం నుంచి మళ్ళీ చుట్టూ తిరిగి వస్తాం. చుట్టూ కూడా ప్రాకారం చుట్టూ లోపల మండపాలు ఉంటాయి. వాటిని ప్రాకార మండపాలు అంటాము. తిరుచుట్టుమాల అని కూడా, మాలిగై అని కూడా అంటారు తమిళ్లో. ఆ మండపాలు ఎందుకు అంటే అనేక మంది యాత్రికులు వచ్చినప్పుడు కావచ్చు, ఉత్సవాలు జరిగేటప్పుడు కావచ్చు, అక్కడ ఆశీనులు కావటానికి, నిలబడటానికి ఇవి పర్పస్ఫుల్గా ఒక ఉద్దేశపూర్వకంగా నిర్మించినటువంటి మండపాలు అన్నమాట. ఇక్కడ చూడండి, ఒక్క విషయం చెబుతాను. ఇది ఉపపీఠం అంటాం. ఈ ఉపపీఠం మీద మీకు హాయిగా నేరుగా స్తంభం ఉంది. ఈ స్తంభం మెయిన్ స్తంభం ఇదైతే దాని పక్కన బాలపాద స్తంభం అంటాం మేము. అది ఒక చిన్న సింహం లేక యాళి మీద ఉంది. ఈ స్తంభం ఎంత చిన్నగా ఉంది, దాని మీద ఉన్న చిన్న చొట్టు ఎంత బాగుంది, దానిపైన ఫలికాపద్మం అంటాం, అది ఎంత అందంగా ఉంది. దాని మీద విడిగా ఒకటి మేము ఒక పీఠం లాంటిది ఉంటుంది. దానికి ఇలా ఒక నానుదల్ అంటారు దాన్ని. దాని మీద వీరముష్టి ఉంటుంది. వీరముష్టి మీద మళ్ళీ మీకు పోలిక ఉంటుంది. ఇవన్నీ వాస్తుశిల్పం. ఆ తర్వాత ఇదిగో చూసారా చూరు, ఎవ్వరికి తెలియకుండా చూరుని ఆ పడ్డ నీళ్లు అలా జారి కిందకి మళ్ళీ కట్టడం మీద ఎక్కడ పడదు బయటకు వెళ్ళేట్టుగా నిర్మించారే. అది రాతితోనే అదంతా తయారు చేసే తీరు అనమాట. అది షేప్ చూడండి. ఎస్, దాన్ని కొడుంగై అంటారు. కొడుంగై అంటే ఇచ్చేటటువంటి చెయ్యి, ఇచ్చేటటువంటి చెయ్యిలాగా ఉంటుందంట. నెక్స్ట్ గోపానం అంటారు. ఇది ప్రాకార మండపం అంటాం. చూశారు కదా ఎంత చక్కటి సౌష్ఠవం. ఆ సౌష్ఠవం ఎలా ఉంటుందంటే ప్రతి స్తంభం కూడా ఒకే రకంగా ఉన్నా వాటి మీద ఉన్న శిల్పం భిన్నంగా ఉంటుంది. అది శిల్పి యొక్క ప్రత్యేకత అన్నమాట.
ఇక మనం అది బయట నుంచి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు చూస్తున్నప్పుడు మనకి ఆ ఎదురు భాగం కనిపిస్తుంది. కానీ మీరు అసలు మండపంలోకే పైకి ఎక్కారనుకోండి మెట్ల ద్వారా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చిన్న కారిడార్ అంటారు మనం దీని ప్రకారం మండపం. ఎంత బ్యూటిఫుల్గా ఉందండి అసలు హాయిగా. పైన కప్పురాళ్ళు కూడా ఇలా ఏటవాలుగా అమర్చినటువంటి దృశ్యం, ఆ నీళ్లు జారిపోవడానికి వీలుగా. నెక్స్ట్ ఇది కూడా మరో దృశ్యం, పుష్పపోదిక. ఆ తర్వాత శాసనాలు, ఇదిగో వీటి మీద మీకు అక్కడక్కడ శాసనాలు చెక్కున్నాయి. అవి విరుపన్న తర్వాత కాలానికి చెందినవి కూడా ఉన్నాయన్నమాట. విరుపన్న 1531 సంవత్సరంలో ఇదిగో శాసనం. 1531 సంవత్సరంలో ఈ ఆలయాన్ని ఆయన నిర్మించాడు. కానీ మిగతా శాసనాలు చూస్తే అంతకుముందే లేపాక్షి అన్న పేరు ఉంది. అది ఒక ఆశ్చర్యం, అది చర్చకు తీసింది. అయ్యో ఈయన కట్టినప్పుడే లేపాక్షి అనే పేరు వచ్చి ఉంటే అంతకుముందు ఎలా ఉండేది అని. నెక్స్ట్ ఇక మీరు మూలకెళ్తే ప్రతి చోట ఏం చేస్తారంటే ఈ మూల రాగానే మళ్ళీ ఊరికనే లేకుండా అక్కడ కూడా ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారనమాట. చుట్టూ ఆలయం మీరు చుట్టూ చూసి రావడానికి అలాగే అంత ఇక్కడ కూడా మనం ఇందాక ప్రవేశ ద్వారం గోపురం ఉన్నాం కదా, ఆ గోపురానికి ఏమో విలక్షణంగా తీర్చిదిద్దారు ప్రవేశం. ఇది నిర్గమ ద్వారం అంటే బయటకు వెళ్ళేది కదా, అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చాలా తక్కువ అయితే పైన ఉండేటువంటి కట్టడం పడిపోయింది, చిన్నగా చేశారనమాట దీన్ని. దాని తర్వాత మళ్ళీ అదే ప్రాకార మండపం మనకు చూస్తాం. ఇదిగో ఇక్కడ చూడండి, మీకు చూస్తే శుభమస్తు ఇట్లా మంచి తెలుగులోనే ఉన్నాయన్నమాట. రాని ఉండాల చాలా శాసనాలు ఉన్నాయి. ఇది ఇంకొకటి, ఈ రెండో ప్రాకారానికి మూడో ప్రాకారానికి మధ్య వెనుక వైపు ఎలా ఉందో చూడండి. మనం ఇందాక మీరు చెప్పిన నాగలింగం అన్నారే, శివలింగం, అది లోపల ఉంటుందన్నమాట. ఇలా మళ్ళీ మనం ప్రదక్షిణ చేస్తాం. ఇక్కడ చూసారా నేల, దీన్ని కుర్మశిల అన్నారు. ఈ నేల ఎగుడు దిగుడుగా ఉంటే దాన్ని కూడా వాళ్ళు చెడగొట్టలేదు. వాళ్ళు ఎంత పర్యావరణ రాయి, ఇది న్యాచురల్ రాయి, పర్యావరణ హితులు అనమాట. వాళ్ళు పర్యావరణాన్ని కాపాడేవాళ్ళు, కానీ దాన్ని ధ్వంసం కానీ విధ్వంసం కానీ శుధ్వంసం కూడా చేయాలి. శుధ్వంసం అంటే అవసరానికి కొద్దిపాటిగా చెప్పుకోవటం, అది కూడా చేయలే పాపం. అదిగో ఒక వరుస, రెండవ వరుస, మూడవ వరుస, ఇట్లా దాన్ని బ్యాఫ్లింగ్ అంటారు ఇంగ్లీష్లో. నెక్స్ట్ ఇంకా రండి, ఇక్కడ మళ్ళీ మనం ఇటు వచ్చేసిన తర్వాత ఈ కార్నర్ నుంచి చూస్తే అద్భుతమైన దృశ్యం. మనం వెళ్ళిన తర్వాత ఎంతసేపు గుళ్ళోకి వెళ్ళి స్వామివారికి అర్చన చేసి టెంకాయ కొట్టి ఆయన ఆశీర్వదించగానే బయటకు వెళ్ళటం కాదు, ఒక్కసారి ఆలయం చుట్టూ ప్రదక్షించాలి. ఎందుకు ఆ ప్రదక్షిణ కార్యక్రమం పెట్టారు అంటే, ఒకటేమో మనకు ఆలయం, దేవుడు, దేవాలయం ప్రపంచం సమానమని, ప్రపంచం చుట్టూ ఒకటి తిరిగామని. రెండోది అలా ప్రదక్షిణ చేసేటప్పుడు మనలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ తీసేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం అని, ఎన్నో రకరకాలుగా ఆధ్యాత్మిక చింతనలు అక్కడ కలుగుతాయని కూడా చెప్పారు. ఇలా తిరిగి అలా వచ్చేటప్పుడు ఇదిగో ఆ వారసత్వ సంపద, వాస్తుశిల్ప విన్యాసం, వీటన్నిటిని చూసి మైమరచిపోని వారు ఎవరైనా ఉంటారా? అందుకనే కదా ఆనాడు హంపి శిల్ప సౌందర్యాన్ని చూడటానికి మంచి మనసులు సినిమాలో తన భార్యకు కళ్ళు లేకపోయినా కన్నులు లేవని నీవు కలతపడవలదు, నా కన్నులు నీవిగా చేసుకొని చూడు, శిలలపై శిల్పాలు చెక్కినారు. ఎందుకు? ఆయన అక్కడ దేవుడున్నాడు, లోకేశు వడిలోన ఊరేగిరాగా అని దేవిని గురించి చెప్పాడు. అది ఆధ్యాత్మికమైతే వారసత్వాన్ని గురించి నా కన్నులు నీవుగా చేసుకొని చూడని అన్నాడే. అదిగో ఆ వారసత్వాన్ని చూడటానికి చక్కటి సావకాశం లేపాక్షి దేవాలయం. మళ్ళీ ప్రాకార మండపం. అలాగే అంటే చుట్టూ వాళ్ళు కొంత సిమెట్రీ ఫాలో అవుతారనమాట. అదే రకంగా సౌష్ఠవం అంటాం. ఇది మరో దూరం దీని కొంచెం ఏమైందంటే పైన కూడా శిఖరం ఉండేది, కానీ రాగల కాలంలో అలా భిన్నమైంది. నెక్స్ట్ ఇవంతా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూశారు కదా, మళ్ళీ విజయనగర కాలం వచ్చేతలకి స్తంభాలు మామూలుగా లేకుండా దానికి విడిగా ఒకటి, చుట్టూ 3 రకాలు, ఎదురుగా ఉండేటప్పుడు యాళి స్తంభం అని, దాని కింద సింహాలు ఉండటం, ఇది ఒక విలక్షణమైనటువంటి వాస్తు విన్యాసం అన్నమాట. ఇది నాయకరాజుల కాలం వచ్చేతలకి మధుర, మీరు అటు రామేశ్వరం వెళ్ళారనుకోండి, అసలు మామూలు శిల్పాలు కాదు, రకరకాలుగా వ్యాఘ్రపాద స్తంభం అని, సింహపాద స్తంభం అని రకరకాలుగా ఉంటాయి. ఇలా ఉంచేసేయండి. అది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. అసలు పైన కూడా ఆయన ఎంత దాన్ని ఏమంటామంటే ఒకే రకంగా కూడా ఉండొచ్చు, మోసపోసినట్టుగా. మోసపోసినట్టుగా ఉంటే అందం ఏమిటని చెప్పండి, వైవిధ్యం ఏమిటి, ఒకదానికి మరొకటి పోటీ అన్నట్టుగా వాళ్ళు తీర్చిదిద్దారు. ఇక్కడ ఆశ్చర్యం, ఒక పాదం ఉంది. ఏమిటి ఈ పాదం? దాంట్లో రామపాదం అని కొంతమంది అంటారు, సీతమ్మ వారి పాదం అని కొంతమంది అంటారు. ఇది న్యాచురల్గా సహజ సిద్ధంగా ఏర్పడింది అని అంటారు. అయితే సిద్ధంగా ఏర్పడితే ఇదిగో ఈ వేలి ముద్రలు జనరల్గా అలా ఏర్పడి ఉండవు కదా.
అయితే కొంత మానవ ప్రయత్నం కూడా ఉండవచ్చు, కానీ దీనికి కూడా చాలా గొప్ప ప్రాశస్త్యం ఉంది. ప్రతి వాళ్ళు వెళ్ళి ఆ పాదానికి నమస్కరించుకొని కొంతకాలం గడిపి దానికి స్థల పురాణానికి ఉన్నటువంటి సంబంధాన్ని వివరించుకుంటారు. స్థానిక గైడ్లు కానీ లేక ఆలయ అర్చకులు కానీ వీటిని వివరిస్తూ ఉంటారు. ఇది నేను ఇందాక చెప్పిన 4 కాళ్ళ మండపం. 4 కాలు అంటే స్తంభం, స్తంభాన్ని కాలు అంటారు తమిళ్లో, కాల్. అట్లా మీకు 4 స్తంభాల మండపం. హాయిగా తిరుపతిలో కూడా మీకు 4 కాళ్ళ మండపం అని ఎదురుగానే ఉంటుంది మీకు చూస్తే. దాన్ని ఎక్కడ ఆలయం పడికాయల గోపురం ఎదురుగా చాలా పెద్దది ఉంటుంది. తిరుపతి గోవిందరాజ స్వామి గుడి చాలా చోట్ల ఉంటుంది అన్నమాట. ఇది విలక్షణంగా ఆ ప్రాంతం. దీంట్లో ఆంజనేయుడు ఉంది. ఇది విజయనగర వాస్తుశైలిలో ఉంది. అట్లా నెక్స్ట్ ఇది దాని దగ్గర నుంచి చూస్తే ఎంతో హాయిగా ఉంటుందన్నమాట. దాంట్లో మీరు లోపల నుంచి చూస్తే మళ్ళీ ఇక్కడ ఒక చిన్న దాన్ని ఏమంటాం తిరగల్ లాంటి ఒక బండ ఉంటుంది. అనేకం ప్రతి దానికి కూడా స్థల పురాణంలో స్థానికులు ఏదో ఒక కథనో గాథనో జోడించి కొంచెం సేపు కాలం గడపడానికి వీలుగా ఇవన్నీ అల్లుకుపోయినాయి. దాన్ని ప్లీచిఫికేషన్ అంటారు, ప్లీచిఫికేషన్. నెక్స్ట్ ఇంకా కొంచెం మీరు అక్కడి నుంచి మనం ఇలా వస్తున్నాం అన్నట్టు మరి ఒక ప్రదక్షిణ పూర్తి చేయాలి కదా. వచ్చేటప్పుడు మీకు పంచాంగ మండపం అని ఉంటుంది. ఏమిటి, ప్రతి సంవత్సరం శక సంవత్సర పునాది ఉగాది, ఈ ఉగాది నాడు పంచాంగం ఆ సంవత్సరంలో జరగబోయేటువంటి ఎలా ఉంటుంది, ఆదాయ వ్యయాలు లేక పంటలు ఎలా పండుతాయి, రాజకీయంగా ఎలా ఉంటుంది, ప్రజలు సుభిక్షంగా ఉంటారా, కరువు కాటకాలు ఏమైనా వస్తాయా అని ఒక విధి విధానం భారతీయ సంప్రదాయంలో ఉగాది గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి అక్కడి నుంచే వచ్చింది. క్రీస్తు శకం 78 ఆ ఏప్రిల్ మార్చి ఆ ప్రాంతంలో ఆయన ఏం చేశాడు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి శకులను జయించాడు. శకులు అనేవాళ్ళు వేరే దేశం వాళ్ళు ఉజ్జయిని వరకు వచ్చారు. వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉన్నా కానీ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించారు కదా అని తన తండ్రి కాలంలో వాళ్ళకి పోగొట్టుకున్న భూభాగాన్ని జయించినప్పుడు ఆ రోజు హాయిగా ఆయన ఏం చేస్తాడు, ఒక జెండాను ఎగరేస్తాడు. దాన్ని గుడి పడవ అంటారు. అదే రోజు కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తాడు. ఇక నుంచి కొత్త శకం ప్రారంభమైంది. శకులు వెళ్ళిపోయారు, కానీ శకులతో వీళ్లకున్న సంబంధ బాంధవ్యాలతో ఆ సంవత్సరాదిని అక్కడి నుంచి శక సంవత్సరం అని ప్రారంభించారు. ఆ తర్వాత అది శాలివాహన శక సంవత్సరంగా మనకు 5వ శతాబ్దం నుంచి శాసనాల్లోకి రావటం మొదలుపెట్టింది. ఇక్కడికి వస్తే ఈ ఆలయం చుట్టూ మళ్ళీ మనం తిరుగుతూ వెళ్తూ ఉంటాం. మళ్ళీ నెక్స్ట్కి రండి. ఎంత అద్భుతమైన దృశ్యం. ఇక్కడ ఆలయ వారసత్వ సంపత్తో పాటు అదేమో మనం అంటే మ్యాన్ మేడ్ వారసత్వం అయితే ప్రకృతి సహజ సిద్ధంగా అందించినటువంటి మరో వారసత్వం చూడండి. ఇది మీరు అదే కనుక అమెరికాకి వెళ్తే దాన్ని కల్చర్ చేసి చాలా జైంట్ శాండల్వుడ్ అని రకరకాలు ఉంటాయి కదా, అలాగే ఇది కూడా న్యాచురల్ సహజ సిద్ధంగా మనిషి ప్రయత్నం లేదు. ఇది ఒక ప్రత్యేకమైన ఆకర్షణ లేపాక్షి. వయసు ఎంత ఉండొచ్చు? దాదాపుగా మనం అనుకోవటం ఇప్పటికీ ఒక 200 years ఉండవచ్చు. ఇది ఆ రోజు మనం అనుకుంటాం కదా ఒక చిన్న నెమలి అనేది అంటే ప్రతి వాళ్ళు ఏం చేశారు, స్థానికంగా శిల్పులు కూడా పర్యావరణాన్ని ప్రతిరోజు అధ్యయనం చేస్తారు కాబట్టి శిల్పంలో జనజీవన విధానంతో పాటు తాము చూసిన జంతుజాలం, పక్షులు, పశువులు వీటన్నిటిని కూడా చెక్కే విధానం. కానీ ఇది పూర్తిగా ఒక చిలుక అన్నమాట. ఇది యాక్చువల్గా ఇది చిలుక. ఆ చిలుక ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇది హంస. మనం ఇవాళ లేపాక్షి అని హస్తకళ హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం ఉంది కదా, దాని పేరు లేపాక్షి ఆంధ్రప్రదేశ్కి. అలాగే ఒక్కొక్క రాష్ట్రానికి ఒకటి. ఉత్కళిక అంటారు వాళ్ళు, ఉత్కల్ అంటే ఒరిస్సా వాళ్ళు, గూర్ఝరి అంటారు గుజరాత్ వాళ్ళు, తర్వాత కావేరి అంటారు వాళ్ళు కన్నడం వాళ్ళు, తమిళనాడు వాళ్ళు పూంపుహార్ అంటారు. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో యూపికా అని, యూపీ వాళ్ళు సింపుల్గా యూపికా అని పెట్టుకున్నారు వాళ్ళు. ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి హస్తకళాకృతులను అమ్మే ఆ ప్రాంతాన్ని, ఆ సంస్థని వాళ్ళు ఆ పేరుతో పెట్టుకుంటారు కదా. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఇదిగో ఈ లేపాక్షిలో అత్యద్భుతంగా తీర్చిదిద్దబడిన హంసం తీసుకొని లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియానికి సింబల్గా పెట్టారు. అది ఇక్కడి నుంచి తీసుకున్నారు. ఇది మరొక కట్టడం. లోపలికి ప్రవేశిస్తున్నాం మనం ఇప్పుడు. ఇక లోపలికి ప్రవేశించేటప్పుడు మీకు ధ్వజస్తంభం, గర్భాలయం కనిపిస్తుంది. దాంట్లో నుంచి మళ్ళీ లోపలికి వెళ్తాం.
ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. ఇది ఇక ప్రధాన ఆలయాలను మనం సందర్శిస్తున్నాం. నేను చెప్పిన ప్రధాన ఆలయాలు ఏమిటి? ఒకటి వీరభద్ర, ప్రధానమైందనమాట. అస్సలు వీరభద్రుడు కదా అక్కడ. దాని తర్వాత ఉన్నది రఘునాథ స్వామి, అది కొంచెం సింపుల్గా ఉంటుంది. పాపనాశేశ్వర స్వామి, అది ఇంకా సింపుల్గా ఉంటుంది. అది లోపల నుంచి చూస్తాం. ఒక్కసారి మీరు ఈ ఆలయ గుడి గోపురాల మీద చూస్తే ఎంతటి ఏనుగుల వరుస, ఆ తర్వాత హంసల వరుస, ధార అంటారు దాన్ని, అంటే హస్తిధార, అదే గజధార అంటారు దీన్ని, హంసలు. ఆ తర్వాత ఇక్కడ వేళి, ఇక్కడ మళ్ళీ మీకు ఆనాడు ఉన్నటువంటి మామూలుగా ఉండేటువంటి భూతాలు అంటారు వాటిని. అలాగే ఇక్కడ ద్వారపాలకులు, అటు ఇటు కాపలాలు ఉంటారు. అనేక దేవతామూర్తులు, కోష్టాలు, రకరకాల ఉన్నట్టు ఒకటి కాదు. ఇదిగో నాట్యగత్తె ఒక ఆవిడ ఉంది. అక్కడ భారవాహకులు అంటారు, వాళ్ళు మోస్తూ ఉంటారనమాట. ఒకటి కాదు, రెండు కాదు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు వీటన్నిటినీ తన విధంగా చూసి పులకించిపోవచ్చు. ఎంత అలంకారాలు ఉన్నాయి. ఇదిగో ఇది ఒక విలక్షణం అనమాట. మనం అనుకుంటాం ఇప్పుడు అబ్బా ఎంతరా ఎట్లా చేసాడురా ఏమిట్రా అనుకుంటాం. ఎవరైనా చేయొచ్చు. క్రమంగా అధ్యయనం చేసుకుంటూ పోతే దాన్ని మరింత మెరుగులు దిద్దినప్పుడు నైపుణ్యం అంటారు. మామూలుగా చేసేదాన్ని వృత్తి అంటారు. వృత్తి నైపుణ్యం ఎప్పుడు వస్తుంది? దాన్ని మెరుగులు దిద్ది మరి కొత్తదనాన్ని సంతరించినప్పుడు నైపుణ్యం అంటాం. అదే పనిలో మెలకువ, నలుగురిలో ఒకడు. అలా ఇక్కడ చూసారా, ఇది ఒక ఆవు. ఈ ఆవు ఏం చేస్తుంది? తన దూడ పాలు తాగుతుంటే ఆ ఆనందాన్ని తాను ఆ దూడని అలా నాకుతూ ఆనందిస్తుంది. ఒకటి. రెండు, పాలు ఇచ్చేటప్పుడు హాహా ఒక మాతృమూర్తి నా బిడ్డ పాలు తాగుతుంది కదా అని ఆనందిస్తుంది. ఇక్కడ అమ్మ ఈ పూటకి నా బిడ్డకి పాలు ఇవ్వగలిగాను, అది కొంచెం సేపు ఆడుకోగలుగుతుంది అన్నట్టుగా. చూశారు కదా ఎంత వైవిధ్యం. శిల్పం ఒకటి, తలలు మూడు, ఎంత బాగుంది. ఒకటే బాడీ ఒకటే. అది శిల్పం యొక్క చతురత అంటాం మనం దాన్ని. నెక్స్ట్ ఈ స్తంభాలు గోపురాల దగ్గర మీరు సురసుందరులు అంటారు. ఏం లేదు, అట్లా వచ్చేటప్పుడు స్వాగతం ద్వారా సుస్వాగతం ద్వారా అని మనం దానవీర సురకర్ణలో ఎలాగైతే ఆ దుర్యోధనుడు వచ్చేటప్పుడు స్వాగతం పలికేటప్పుడు అటు ఇటు చక్కగా అలంకరించుకున్న కన్యలు సుందరీమణులు ఉంటారో, అదిగో అదే రాజులకే కాదు, ఇది దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఉన్నటువంటి స్వాగత సుందరీమణుల దృశ్యం. కొన్ని సందర్భాల్లో ఇక్కడ మకరం, అక్కడ కనుక ఇంకా తాబేలు ఉంటే గంగా యమునులని కూడా అంటాం. ఓకే. ఇక లోపల ఉన్నటువంటి ఈ ఆలయం లోపల కప్పు సాధారణంగా ప్లెయిన్గానే ఉంటుంది కదా, అలా ఉండదు. ఇది అంతస్తులుగా తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా శిల్పాలను కల్పించుకోవాలి. దీనికి ఒక నమూనా ఆలయం తయారు చేసుకుంటారు ముందు. అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది అని అనుకున్నప్పుడే దాన్ని అదే ప్రమాణంలో కొలతలు పెంచుకుంటూ రాతి మీద తీర్చిదిద్ది కింద ముందుగా అమర్చుకొని ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చుకుంటారు. ఈ హైడ్రాలిక్ లేని టైంలో మాన్యువల్గానే అంటే ఒక రాతి మీకు తులాదండ సూత్రాలు అంటామండి. మనం పల్లెటూరు వెళ్తే ఒక రాయిని కదిలించాలంటే చేత్తో పట్టగలిగింది అయితే చేత్తో పడతారు, కుదరను అప్పుడు గెడ్డపార తెచ్చి లేపుతారు. ఆ గెడ్డపారని దాంట్లో దోపిన తర్వాత కొద్దిగా పైకి ఎత్తంగానే రాయి కింద మనం చిన్న రాయి పెడతాము, దాని అంతటా అదే నిలబడేది. అది మామూలు కామన్ సెన్స్ అందించినటువంటి విజ్ఞానం. ఆ విజ్ఞానంతో పాటు అప్పుడు ఇంకొంచెం పెద్ద రాయి పెడతాడు, మరింత పైకి లేదు, బరువు తను మొయ్యట్లేదు, పక్కడే. అదిగో అలా నైపుణ్యాలు పెరిగిన తర్వాత ఆ రోజుల్లో కూడా ఒక రాయిని తరలించటం, నలుగురు కలిపి గడ్డపారలతో తరలించిన తర్వాత ఎత్తులు కట్టుకుంటూ ఖచ్చితంగా 90-90 డిగ్రీస్కి తీసుకురావటం, దాని మీద ఇంకొక దాన్ని పొందించాలి అన్నప్పుడు మాత్రం కప్పీలు వాడటం. అలా కాకుండా గోడల మీదకి చేర్చాలి పెద్ద రాళ్ళు అన్నప్పుడు మాత్రం ఏటవాలుగా అలా మట్టితో ర్యాంప్ వేసుకోవటం, ఆ మట్టి మీద మెల్లిగా జరుపుకుంటూ దొల్లించుకుంటూ ఆ ప్రమాణం బట్టి చేస్తూ ఉంటారు. అది సాంకేతికత. ఇది మరో శిల్పం. ఇది కూడా విచిత్రమే. దీన్నే చిత్రం భళారే విచిత్రం అని మనం పాటలు పాడుకుంటాం కదా. అంటే ఏమిటి? ఒకే రకమే కానీ విచిత్రంగా ఉంటుంది. దీంట్లో మీరు ఇక్కడ చూస్తే ఆవిడ ఇలా డ్యాన్స్ చేస్తుంది. అదొక భంగిమ అనమాట, నృత్య భంగిమ. ఆ నృత్య భంగిమకు తగ్గట్టుగా తాను ఎప్పుడు అదే ఉండదు కదా, భంగిమ మారుతుంది, ముద్ర మారుతుంది కదా. ఆ మారింది కూడా సస్పెండెడ్ యానిమేషన్ అంటారు దీన్ని. మామూలు మాటలా చెప్పండి, యానిమేషన్ ఆ రోజుల్లోనే ఉంది, లేదని అనుకోవటానికి లేదు. ఇది మీకు ఇక్కడే కాదు, అజంతాలో కూడా ఉంది. ఇప్పుడు మనం చూసినటువంటి ఏనుగు ఉంది, గోవు ఉంది కదా, ఒకే శరీరం 3 తలలు. అక్కడ ఒకే బాడీ, ఒకే తల 4 జింకలు ఉంటాయి. ఒకే తల ఒకటే 4 జింకలను జోడించాడు వాడు, అలా అన్నమాట. నెక్స్ట్
ఇక ఇక్కడ ఇదిగో భిక్షాటమూర్తి శివుడు కేవలం మామూలు నర్తకీమణులు వీళ్ళే కాదు, అక్కడికి వచ్చిన వారికి అన్ని రకాలు తెలియాలి. పురాణాలు, భాగవతం, రామాయణం, శివపురాణం, శివలీలలు ఇవన్నీ తెలియాలి అంటే ఆ రోజుల్లో పుస్తకాలు ప్రతి ఇంట్లో అందుబాటులో లేవు కదా, కొద్దిమంది పండితులకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఆలయ శిల్పం ఇది ఒక తెరచిన పుస్తకం. ఇక్కడికి వచ్చిన ప్రతివాడికి భిక్షాటనమూర్తి శివుని రూపాల్లో ఇదొకటి. ఇది అబ్బో చాలా కథ ఉంది, దీని గురించి చెప్పాలంటే సమయం దొరకదు మనకి. ఆ తర్వాత ఈయన ఎవరు, మన భృంగి చూడండి హాయిగా ఎలా మధ్యలో కొడుతున్నాడు శివుడి నృత్యానికి. నెక్స్ట్ ఇలా ఆనాటి మార్దంగికుడు అంటే మృదంగాన్ని అలా కాలు మీద ఆ బరువును అలా ఆనించుకొని అలా ఆ నర్తకీమణికి తాను అందించే వాద్య సహకారాన్ని సూచిస్తుంది. ఇలాగే ఇవన్నీ అవే. ఇంకా నేను ఒక విశ్వకర్మని, తర్వాత రకరకాలు ఉన్నారు, నాట్యం, నటరాజు, అంటే స్తంభాలు చాలా ఉన్నాయి కదా, స్తంభాల్లో విలక్షణమైనటువంటివన్నీ చూపించారనమాట. ఇంకోటి ఏదైనా వచ్చినప్పుడు నేను చెబుతాను మీకు. కప్పు చూసారా, అస్సలు ఎవరైనా సరే సాధారణంగా మనకి ఎందుకు లేని అలా పరుచుకుంటూ పోవచ్చు. శిల్పికి ఆయన యుక్తిని ప్రదర్శించాలి. రాను తిండి తిప్పలు రాజు కల్పిస్తున్నాడు, లేక విరుపన కల్పించాడు. శిల్పులు ఏం చేస్తారు తెలుసా, తమకున్న మేధా సంపత్తిని అలా రంగరించి రాయిని కరగించి అద్భుత నైపుణ్యంతో ఇలా స్తంభాల మీద దూలాల మీద మళ్ళీ స్తంభాల నుంచి పోదికలు మళ్ళీ ముందుకు రావటం, ముందుకు వచ్చిన తర్వాత చాలు ఇక సరిపోతుంది అని చిన్న కప్పురాళ్లను అలా గుండ్రంగా పేర్చి లోపల చూడండి ఎంత చక్కటి జామెట్రీ ఉంది మీకు. కోణవట్టం, చదరవట్టం అంటాం. ఇవన్నీ నేను బోధలు కూడా 3 పక్కలు కూడా అసలు మామూలు మాటలు కాదు. ఇవంతా కూడా అంటే మనం అసలు ఇవి ఎంతమందిని చూస్తున్నాం అనేది పక్కన పెడితే అందరూ చూడాలి అనేది నా విజ్ఞప్తి. ఇలా కప్పు పైన స్తంభాలు మరో రకమైన అంటే ఇవి మీరు ఆలయంలోనే చుట్టూ ప్రదక్షిణ పదం అంటాం కదా, దాని స్తంభాలు కొంచెం చీకటిగా ఇవి ఎంత బాగున్నాయో చూడండి. ఒకేసారి ఇక్కడికి చూసిన తర్వాత ఈయన బ్రహ్మ, అక్కడ మళ్ళీ విష్ణు ఉంటాడు. ఈ స్తంభాలు అమెరికా పొందిక చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇప్పుడు ఇందాక వర్ణ చిత్రాల గురించి చెప్పుకున్నామే. రంగులు చూడండి, మీకే నలుపు కనిపిస్తుంది, తెలుపు కనిపిస్తుంది, పచ్చదనం కనిపిస్తుంది, ఎల్లో కనిపిస్తుంది, చక్కటి కొప్పులు కనిపిస్తున్నాయి మనకి. వాళ్ళు ఆ అలంకారాలు చేసేటప్పుడు ఎలా ఉన్నారో అదంతా కూడా కనిపిస్తుంది. వైవిధ్యం, వస్త్రాలు కూడా ఎవరు వేసుకోవాలి, వయసు ఎంత ఉండొచ్చు ఖచ్చితంగా ఇప్పుడు 1531 కదా, 1531 అంటే ఇప్పుడు 2031 అనుకోండి. 500 సంవత్సరాలు, 490 సంవత్సరాల నాడు వేసినటువంటి అత్యద్భుత వర్ణ చిత్రాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ వేసుకున్నటువంటి బట్టలు కూడా రకరకాలు. ఇదిగో నా షర్టు ఒక రకంగా ఉంటే మీ షర్టు మరో రకంగా ఉంది. అప్పుడు కూడా అంతే, ప్రతి వాళ్ళు ఒకటే వేస్తారు. ఇట్ ఈస్ నాట్ సింపుల్ యూనిఫార్మ్. కింద మళ్ళీ డిజైన్లు హాయిగా ఎంత బాగున్నాయండి అసలు. నెక్స్ట్ ఒకటి కాదు అనేక, ఇది ఇక్కడ మీకు వీరభద్రుడు అన్నమాట. ఆయన చాలా బ్యూటిఫుల్గా ఉంది అది దృశ్యం. ఇది కూడా అంతే, శివ కళ్యాణం కూడా ఉంది ఒకటి. ఇది విరుపన్న ఆయన బ్రదరు వాళ్ళంతా కలిపి కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఎదురుగా ఓ చిత్రకారుడు ఈ దృశ్యాన్ని తన కళ్ళల్లో బంధించి మదిలో ముద్రించి ఆ ముద్రను మళ్ళీ వెలికి తెచ్చి అదే దృశ్యాన్ని కప్పు మీద అద్భుతంగా యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చాడు. ఇప్పుడు మనం కెమెరాలు ఇలా క్లిక్ చేస్తున్నాం, లోపల బంధించుకుంటున్నాం, స్టోర్ చేస్తున్నాం, అవసరం వచ్చినప్పుడు సిస్టమ్ మీదకి తీస్తున్నాం, ప్రింట్ చేస్తున్నామే, బ్రెయిన్లో చేసుకున్నాం. ఆయన కేవలం మేధో సంపత్తి. ఇవన్నీ కూడా అంతే విలక్షణం అన్నమాట. ఒకటి కాదు, రెండు కాదు, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడ ఆగండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ కిందేమో యాక్చువల్గా అంతకుముందు ఏనుగులు ఉంటాయి, వేళ్ళు ఉంటుంది కదా, గుర్రాలు కూడా ఉంటాయి. కానీ వాళ్ళు ఒక మనిషిని పెట్టారు. వాళ్ళు చిన్న పొట్టివాళ్ళు అనమాట. వాళ్ళు కుబ్జా అంటాను, డ్వార్ఫ్ పీపుల్ అలా ఉంటారు అన్నమాట, రకరకాలు. ఇవన్నీ కూడా అక్కడ పోయి చూడాల్సినవి అవే. ఈ స్తంభం దీన్ని మంచె కట్టుకోవాలంటారు. అంటే మంచె అంటే మీకు చుట్టూ ఒక సూరు, ఆ చూరులుగా ఉంటుంది, దాన్ని మంచె కట్టుకోవాలంటారు. ఇదిగో ఇతనే ఆ విరుపన్న, నేను దానం చేశానే, అంకితం ఇచ్చానే పుస్తకం. ఆ విరుపన్న ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఇక్కడ ఒక మాయ ఉంది. ఏమిటా మాయ? అందరూ అయ్యా మీరంతా చూడటం ఒక ఎత్తు, అంతా అయిన తర్వాత ఇంటికి వెళ్ళి లేదు ఇక్కడికి రండి, ఇక్కడ వేలాడే స్తంభం ఉంది అంటారు. స్తంభం నిజంగా ఎలా వేలాడుతుంది మనమే చెప్పండి. పైన కప్పు ఉంటుంది, దూలాలు ఉంటాయి, దీని బరువు ఉంటుంది, అన్ని గాలిలో వేలాడతాయా? అది కాదు కదా, వాస్తవంగా హేతుబద్ధం కాదు కదా.
అది ఎవరు ఆలోచించరు, అయ్యో నిజమా నిజమా అని ఆలోచించడానికి బద్ధకం మనకి. అలా కాకుండా ఈయన ఏం చేస్తాడు, సరదాగా ఒక 5% ఆని ఉంటుంది, ఆ బరువు మీదే అది ఉంటుంది. ఎందుకంటే నేల కుంగింది ఈ పక్కన, ఆనింది అక్కడ. ఇతను తెలివిగా ఏం చేస్తాడు, ఆ 95%లో నుంచి బట్ట మొత్తాన్ని అలా లాగేస్తాడు. మరి అట్లాగమంటా నేను, సార్ మీరు ఊరుకోండి సార్ అంటాడు నన్ను. అలా నేనేమంటానంటే పాపం అది ఒక టెక్నిక్గా ఉంటుంది, దాన్ని ఒక సాంకేతిక అంశంగా మన వాళ్ళు చెబుతారు. కానీ వాస్తవానికి అది భూమి కిందకు దిగి 5% ఆగి ఉంది. కాకపోతే ఉండదు, ఎలా ఉంటుంది చెప్పండి, మీరు నిలబెట్టిన చూద్దాం గాలిలో. ఇది మళ్ళీ ఇటు వస్తే బయట ఒక చిన్న ఇటుక ఆలయం అన్నమాట, చిన్నది. ఎస్, ఎంత అద్భుతంగా ఉన్నాయండి. బయట నుంచి చూస్తే మీరు చుట్టుపక్కల వెళ్ళేటప్పుడు ఇలా ఆలయ అమరిక అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ 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 ఇవంతా అంతే, ఇక అన్ని ఆలయాలే. తర్వాత మనం బాగా ఇది అదిగో ఆ కాళీ అన్నాం కదా, ఇదంతా కాళీ ఇక్కడ ఆనిందా లేదా అది అన్నమాట. అది వేలాడే స్తంభం యొక్క మర్మం. నెక్స్ట్ 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 ఇవన్నీ ఇక ఆలయాల మీద రకరకాల బొమ్మలు చెక్కున్నారు. కొన్ని శృంగార భంగిమలు ఉంటాయి, ఎందుకంటే ఆనాడు ప్రజలకు కూడా ఈ శృంగారం అనేది దైనందిన జీవితంలో, వైవాహిక జీవితంలో ఒక భాగం కదా, వాళ్ళకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో కొన్ని ఉంటాయి అన్నమాట అక్కడ. అది ఇందాక మనం అనుకున్న నాగలింగం ఎంత చక్కగా ఉంది అది. అలా ఇది లైమ్ స్టోన్, పైదేమో ఎర్రరాతి ఇటుక, ఆ మధ్యలో ఉన్న లింగం మాత్రం నల్ల శానపురాయి, బ్లాక్ బసాల్ట్ స్టోన్, బాగా గేషిగా చెక్కారు. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఇక్కడి నుంచి చూడండి, కింద సప్తమాతృకలు ఉన్నాయి, అక్కడికి వెళ్తే మీకు వినాయకుడు ఉంటుంది, ఈ మధ్య ఏమో భక్త కన్నప్ప కథ ఉంటుంది. అంటే అణువు కూడా వాళ్ళు ఏది వృధా పుచ్చలేదన్నమాట. వృధా అనేది వాళ్ళకి తెలియనటువంటి విద్య. ఇది ఆపాలి. దీన్ని లతామండపం, ఇక్కడ లతామండపం, సోమవార మండపం, పంచాంగ మండపం, ఇలా రకరకాల మండపాలు ఉన్నాయి కదా, దీన్ని లతామండపం అంటాం. ప్రతి స్తంభం మీద చక్కటి క్రియేటివ్ డిజైన్స్, శిల్పుల సృజనాత్మకతకు వాడి ఇష్టం పని కింద వేసాడు. ఇక కార్పెంటర్ మాదిరిగా చిత్రిక పట్టుకుంటూ పోయాడు ఊళ్ళతో. దాన్ని లతామండపం అంటారు. నెక్స్ట్ అక్కడ నేనే ఉన్నాను చూడండి, అక్కడ అది నేను డాక్యుమెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ అదిగో ఎంత బ్యూటిఫుల్. ఇందాక మనం చూసిన స్తంభాలు సింపుల్గా ఉంటే దీంట్లో మరింత అందాన్ని నగేషన్ తీర్చిదిద్దాడు అనమాట. ఇంకా ఇగో ఇక్కడ మీకు ఇందాక ఆ లేపాక్షికి సంబంధించినటువంటి గుర్తులు ఉంటాయంటే అదిగో ఆ గోడ మీద ఉంటాయి. నెక్స్ట్ ఇట్లా వస్తే సప్తమాతృకలు, దాని కింద ఉన్నటువంటి సప్తమాతృకలు 7 అక్క దేవతలు అంటాం కదా, ఇది భక్త కన్నప్ప కథ మనంతా చూస్తాం. సాలెపురుగు, తర్వాత ఒక పాము, ఆ తర్వాత ఒక ఏనుగు, ఆ తర్వాత భక్త కన్నప్ప నేరుగా వచ్చి పూజలు చేయటం. ఎంత దృశ్యం అంటే కాళహస్తిలో జరిగింది, శ్రీకాళహస్తీశ్వర మహత్యం అని దూర్జటి రాశాడు కదా, అదిగో ఆ ఇతివృత్తం మన విజయనగర కాలంలో జరిగింది కదా, దాన్ని ఇక్కడ చెక్కారు. వినాయకుడు అద్భుతంగా, ఇది మీరు శాసనికల్ గణపతి అని ఉంటుంది ఎక్కడ హంపీలో, దానికి ప్రతిరూపమే ఇది. నెక్స్ట్ ఇక కళ్యాణ మండపం ఆగిపోయిందా అంటారు. ఎందుకు కళ్యాణ మండపం? ఏ కళ్యాణ మండపం? శివ కళ్యాణ మండపం. ఇది శివుని యొక్క కళ్యాణ దృశ్యం ఆ స్తంభాల మీద ఉంది. విశ్వకర్మ స్వయంగా పూనుకొని ఆయనే పురోహితుడే నిర్వహిస్తున్నాడు. దానికి బ్రహ్మ యాజ్ఞికుడుగా ఉన్నాడు, అటు విష్ణు ఉన్నాడు, అందరూ దేవతలు, అష్టదిక్పాలకులు అటు ఇటు ఉన్నారు. అదిగో ఆ శివుడు పార్వతిని పరిణమయాడే దృశ్యానికి ఇది నిలయం కాబట్టి దీన్ని కళ్యాణ మండపం అన్నారు. ఈ కళ్యాణ మండపం మరి ఎందుకు ఇలా ఆగిపోయింది అంటే, ఈ కళ్యాణ మండపం నిర్మాణం పూర్తి అవుతున్న దశలోనే విరుపన్న ప్రభుత్వ కోశాగారం నుంచి ధనాన్ని తీసుకొని ఆలయానికి వెచ్చించాడు, అతడు శిక్షార్హుడు అని న్యాయాధీశులు వర్తమానం పంపిన సందర్భంలో తనంతట తాను గమనించి నేను చేసింది తప్పే, రాజు ముందు ఒప్పుకునే కంటే ఆత్మార్పణమే మేలు అని తనకు తను దేహత్యాగం చేసినటువంటి సందర్భంలో ఇక యజమాని లేడు, నిధులు లేవు, శిల్పులకు డబ్బులు ఇచ్చేవారు లేరు, చెప్పేవారు లేరు, ఆలన లేదు, పాలన లేదు, ఎవరూ పట్టించుకునే దశలో శిల్పులంతా కూడా ఆయా ఊళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోయారు. అలాగే అర్ధాంతరంగా ఎంతవరకు నిర్మాణమైందో అదే ఆగి అసంపూర్తిగా మిగిలింది. దానికి కారణం ఇదే. ఇప్పుడు ఈ శిల్పులు మనకి 3 ఆర్ట్ స్కూల్స్ ఉన్నాయి కదండి, మధుర, గంధార, అమరావతి. ఈ అమరావతి ఆర్ట్ స్కూల్ ప్రభావం వీళ్ళకి అంటే అమరావతి ఆర్ట్ అనేది దాదాపుగా మీకు 1500 సంవత్సరాల తేడా ఉంటుంది కదా, అది 1000 ఏళ్ల ముందు. ఇది కేవలం ఇప్పటికి బాగా వృద్ధి చెంది ఇప్పుడు మీకు
కంప్యూటర్లో జావా అని ఊరికే ఎంఎస్ వర్డ్ నుంచి తర్వాత ఎన్ని డెవలప్ అయినాయి, అలా రాజవంశాల్లో కూడా పెరిగే కొద్దికి శిల్పకళా నైపుణ్యం కూడా దశలు పునాది మట్టుకు అమరావతి అమరావతి అసలు భారతదేశానికి మనకి ఇక్కడ అద్భుతం కదండి. 3 భారతీయ తొలి శిల్ప సంప్రదాయాల్లో అమరావతి మేలి అదిగో అక్కడి నుంచి వరవడి అనమాట. కాకపోతే అమరావతి శిల్పం ప్లాస్టిక్ ఆర్ట్ అంటారే, అది కాకతీయులు మళ్ళీ పుణికిపుచ్చుకున్నారు. యాజ్ ఇట్ ఈజ్ ఆ పాలిష్ తీసుకురావడం. వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళకి పాలిష్ అన్నిటికీ ఇవ్వాలి, ఒక్క నాగలింగానికి ఇచ్చారు, మిగతా వాటికి ఇవ్వలేదు. వీళ్ళు కేవలం చోళుల సాంప్రదాయ రీతిని మరింత మెరుగుదనాన్ని అద్ది వీళ్ళు కొనసాగించారు. ఇదంతా కూడా మనం అట్లా వెళ్ళే కొద్దికి కళ్యాణ మండపం అలా కనిపిస్తుంది. ఇదిగో ఒక్కసారి అక్కడ ఆపండి. అధిష్టానం అంటే దేని మీద ఆలయం నిలబడి ఉంటుందో దాన్ని అధిష్టానం అంటామని గతంలో చెప్పుకున్నాం కదా. ఈ అధిష్టానంలో దీన్ని ఆధారశిల, చిత్రవాణం, పద్మజగతి, కుముదం, కపోతం ఇలా కొన్ని పేర్లు ఇవి శిల్పశాస్త్రం, ఆగమన శాస్త్రంలో భాగం. ఎందుకంటే మనం బేస్మెంట్ అని అనుకుంటాం కదా, అలా మాకు అన్ని తర్ఫీదులు ఇస్తారనమాట. అవి ఎలా తీర్చిదిద్దాలి, వాటిల్లో అలంకరణలు ఎలా చేయాలి, ఒకదాని నుంచి మరో దాన్ని జోపించడం ఎలా, మిశ్రమం చేయడం ఎలా, బయటకు తీసుకురావడం ఎలా, లోపలికి ఇవన్నీ అద్భుతమైన శాస్త్రం. అది శిల్పశాస్త్రం అంటారు కదా. అది దానికి ఇప్పుడు మనం అనుకుంటాం కానీ రైతు ఒక సైంటిస్ట్ ఉంటాడు, పద్మశ్రీ లేక భారతరత్న పొందినటువంటి సైంటిస్ట్ని తీసుకెళ్ళి ఇమీడియట్గా నువ్వు నాగలు దున్ను అంటే దున్నలేడు ఆయన, ఎందుకంటే తర్ఫీదు లేదు. అందుకని మేము తర్ఫీదు పొందుతాం కాబట్టి ఇది మామూలు అవుతుంది. మిగతా వాళ్ళకి ఆ విషయంలో తర్ఫీదు ఉండదు కాబట్టి ఆహా ఓహో అని అంటాం అన్నమాట. నెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చాం కదా కథ. ఇంతటితో మనకి కంచికి వెళ్ళినట్టుగా ఇవి 2 ఎప్పుడైతే ఈ విరుపన్న తన 2 కళ్ళను పెకలించుకొని గోడకు అలా 2 చేతులతో విసిరి కొట్టి, చాలు నేను చేయగలిగిన ప్రతి ఈ శివుడు నాకు ఇంతవరకు అవకాశం ఇచ్చాడు, ఇదే నాకు మిగిలిన పుణ్యం అని అనుకున్నప్పుడు ఆ గోడకి కాంపౌండ్లో అక్కడొక కన్ను ఇక్కడొక కన్ను పడి ఆ కంటి జాలువారినటువంటి ఏమంటాం మనం కన్నీరు అనుకోండి, లేక కంటిలో ఉన్న ద్రవం అనుకోండి, అది అలా ఉంది అని ఒక వినికిడి. ఇప్పటివరకు ఆలయం చూసాం, మరి లేపాక్షి బసవన్న దగ్గరికి తీసుకువెళ్ళరా? ఎందుకు పక్కనేగా, హాయిగా నుంచి మనం కార్యక్కాల్సిన పని లేదు. అలా మెట్లు దిగి ఒక అరఫర్లంగు నడిచి మళ్ళీ కుడివైపు తిరిగారంటే ఎడం వైపున ఆహా రండి నా అందాన్ని తిలకించండి అని చక్కగా ముస్తాబై తల వంచుకొని కూర్చున్న పెళ్లి కూతురులా ముచ్చటగా మన్ని ఆహ్వానిస్తోంది నంది. చూపిస్తాను రండి. అదిగో ఈ మందంగా ఉంది. ఆహా ఒకే ఏకశిల మీద అనమాట. అది ఏదో ఎక్కడో చేసి తీసుకొచ్చింది కాదు, ఇది స్థానికంగా ఉన్నటువంటి ఒక బండను ఇలా తీర్చిదిద్దారు. దీనికి చాలా నైపుణ్యం కావాలి. ఇక్కడ చూడండి మీరు, ఈ నంది హాయిగా పడుకున్నట్లుగా, దానిగా అంటే ఏమిటి, శివుడు వచ్చాడు, తిప్పుకొచ్చేసింది, శివుడు హాయిగా సాయంత్రం పవళింపు సేవలో ఉన్నాడు. అమ్మ నాకు హాయిగా కొంచెం సమయం దొరికింది కదా, నేను కూడా విశ్రమిస్తాను అని సంతృప్తికరంగా తన దైనందిన జీవితంలో తన విధిని తాను నిర్వర్తించి అలా హాయిగా ఉందన్నమాట. అయితే ఆనాడు ఈ విరుపణ చిక్కించిన ఈ శిల్పం ఒంటి నిండా కూడా గంటలు, పట్టెడ, గొలుసులు, ఎంత అద్భుతం. శివులకు కూడా అలంకరణ చేశారే, చూసారా? అంటే పశువులు, ఆనాడు పశువులు అని అనేకంటే మనం ఈనాడు తిట్టడానికి పశువులు అంటున్నామే. పశువు అనేది బంధంతో సమానం. అంటే మనకున్నటువంటి బంధం కేవలం కుటుంబ సభ్యులే కాదు, జంతువులు కూడా మనతో పెనవేసుకున్న బంధాన్ని కలిగి ఉంటాయి. మనం పొలం వెళ్తే మన ఎమ్మటి వస్తాయి, తిరిగి వచ్చేటప్పుడు బరువును మోసుకొని మనకు సహకరిస్తాయే, నాగలి దున్నుతాయి, అన్ని ఏ పనులు పడితే ఆ పనులు చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం వాటిని కూడా గౌరవప్రదంగా ఏరువాక అన్న ఉత్సవం కేవలం పశువుల్ని అలంకరించి వాటి పట్ల మనకున్న కృతజ్ఞతను తెలియజేయడానికి రైతులు చేసుకున్నటువంటి ఒక చక్కటి పండుగ కదా. అదిగో ఆ ఏరువాకలో అలంకరించుకున్న నందిని మీరు లేపాక్షిలో చూడవచ్చు. ఈ లేపాక్షి నంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. లేపాక్షి నంది చాలా దానికి వెనుక ముందు పక్కలన అంత అందమే, అసలు ఎక్కడ చూసినా కూడా అందమే. ఈ అందాన్ని అంతా కూడా మనం హాయిగా ఇప్పుడు చెప్పుకున్నాం, మీరు చూశారు కదా. అయితే కేవలం నేను చూడటమే కాదు, మా కుటుంబ సభ్యులు చూడటమే కాదు, మా బంధువులకి, స్నేహితులకు, మరికొంతమందికి, ముఖ్యంగా ప్రత్యేకించి యంగర్ జనరేషన్ చిన్న పిల్లలకు మనం దీని గురించి తెలియజెప్పాలి. మనం వాళ్ళు టూర్కి వచ్చే ముందే దీన్ని కనుక
ఇంట్లోనే వివరిస్తే మరింత ఆసక్తితో అక్కడికి వచ్చిన తర్వాత మనం వాళ్ళని కట్టడి చేయకుండా వాళ్ళని ఆలయం చుట్టూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా తిరగమని చెప్పాలి. అలా మనం మన వారసత్వ సంపదను వాళ్ళకి అవగాహన కలిగించడం అవుతాం, దాన్ని పరిరక్షణలో భాగస్వామ్యం చేయగలుగుతాం. ఏదోలే టూరిస్ట్ గైడు ఆయన చెప్పుకున్నాడు మనకెందుకు లేని ఎరగనట్టుగా వెళ్లకుండా ఆయన బతికేదే దాని మీద కదా. మరి టూరిస్ట్ గైడ్లకు కూడా మన 6గురికి కుటుంబ సభ్యులు 5గురికో 6గురికో చెప్పాడు కదా, కనీసం ఒక 200 ఆయనకి గౌరవప్రదంగా, అంతేగాని ఏదో అలా ఇసురుకోనో లేకపోతే పిలుస్తున్న పలకుండానో వెళ్ళకూడదు. మనం అలా ఆ గైడ్ని మనం బతికించుకుంటే మన వారసత్వ సంపదను మనం పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాం. పురావస్తు శాఖ, కేంద్ర పురావస్తు శాఖ వారికి ధన్యవాదాలతో మీ అందరికీ థ్యాంక్ యూ నాగిరెడ్డి గారు.